టీడీపీ నేతలు కాలకేయుల్లాగా మహిళలపై అత్యాచారాలు హత్యలు చేస్తున్నారన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. తునిలో టీడీపీ కౌన్సిలర్ ఒక మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన వారిపైన హోంమంత్రి అనిత చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆరోపించారు. విద్యార్థినిపై అత్యాచారం చేయడాన్ని అడ్డుకున్న వ్యక్తిపై పోక్సో కేసు పెడతారా అంటూ ప్రశ్నించారు వరదు కళ్యాణి. ఈ ఘటనపై కేసుని నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అదేవిధంగా తుని మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కల్తీ మద్యం తయారు చేస్తున్న వారంతా టీడీపీ నేతలే అని అన్నారు. మైనర్ బాలికను గురుకుల పాఠశాలలో తుని రూరల్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను బయటికి తీసుకువెళ్ళి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించడం, అత్యాచార యత్నం చేయడానికి ప్రయత్నించడం నిజంగా చాలా దారుణం. టీడీపీ నాయకులు తీసుకుంటే ఈరోజు కీచకుల్లా వ్యవహరిస్తూ ఉన్నారు. తునిలో జరిగిన సంఘటన తీసుకుంటే గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలిక. అసలు గురుకుల పాఠశాలలో అమ్మాయిల్ని ఇలా ఎలా పంపిస్తున్నారు? ఈ కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ లేదా? తీసుకుంటే సాక్షాత్తు మహిళా హోంమంత్రి, ఒక మహిళా హోంమంత్రిగా ఉన్న రాష్ట్రం, ఆమె సొంత నియోజకవర్గానికి పక్క నియోజకవర్గం, అందులో ఒక బాలికకి ఎలాంటి సంఘటన జరిగింది. ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా ఒక మహిళ, పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా ఎమ్మెల్యే మహిళ, చుట్టుపక్కలంతా మహిళలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఒక ఆమె హోమ్ మినిస్టర్గా ఉన్నారు. అయినా బాలికలకు రక్షణ లేదు. ఏం చేసినా బాలికల మీద అఘాయిత్యాలు చేసినా ఏం చెయ్యరు ఈ ప్రభుత్వం అని ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులకి. చూస్తే పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్న సొంత జిల్లా, అలాగే జనసేన ఎంపీగా ఉన్న జిల్లాది. ఎంత దారుణమైన సంఘటనలు వినాల్సి వస్తుందో అసలు ఇవన్నీ చూస్తుంటే ఎలాంటి ప్రభుత్వంలో ఉన్నారా ప్రజలు అనేసి భయమేసే పరిస్థితి.